వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ VidyaRocks తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఇంటి ఇళ్ళకి యూస్ఫుల్ అయ్యే కొన్ని ఇంటి చిట్కాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా రింగ్ చేయండి. నేను ఎప్పుడైతే న్యూ వీడియోస్ మీకు పోస్ట్ చేస్తానో ఆ నోటిఫికేషన్స్ మీ దాకా అందుతాయి అన్నమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో చూసేద్దాము. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇప్పుడు వచ్చేసి టిప్ నెంబర్ 1. మనం బెండకాయలు కట్ చేసుకొని ఏ కర్రీ చేసుకున్నా ఫ్రై చేసుకున్నా చాలా జిగురుగా ఉంటుంది కదా. అలా ఉండకుండా మనము ఈ ముక్కల్ని కట్ చేసుకొని అవి ఎండలో పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇలా కూడా చేసినా కూడా ఆ జిగురు అనేది పోతుంది. అది ఎలా అంటే మనము బెండకాయలు బాగా క్లీన్ చేసేసుకొని దాన్ని బాగా తుడుచుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ముక్కలు కట్ చేసేసుకొని మనము ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్ చేసుకునే ముందు 20 మినిట్స్ పెట్టుకున్నా, లేదు ఓవర్ నైట్ అంటే మనం ఈరోజు చేసుకుంటే రేపు చేసుకోవాలన్నప్పుడు ఈరోజు ముందు రోజు అట్లా పెట్టుకున్నా కూడా మనము కర్రీ చేసుకునేటప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు జిగురు ఉండదు అనమాట బెండకాయల్లో. టిప్ నెంబర్ 2. ఇది వచ్చేసి మనం ఇప్పుడున్న సీజన్ వచ్చేసి సమ్మర్లో మనము ఊరగాయలు పెట్టుకుంటూ ఉంటాము. ఎక్కువ క్వాంటిటీలో ఈ గార్లిక్ అనేది మనం పొట్టు తీస్తూ ఉంటాం కదా. అలా ఈజీగా ఉండాలంటే మనము ఇట్లాగా ఒక బాక్స్లో తీసుకొని అట్లాగా లిడ్ క్లోజ్ చేసేసి అట్లా బాగా షేక్ చేసామనుకోండి, దాని మీద ఉన్న పొట్టు అనేది అసలు మనం తీయకుండానే మొత్తం ఊడిపోతుంది. అక్కడే మనము గార్లిక్ అవి మాత్రమే తీసి ఇంకా ఎక్కడ దేనికి యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు పచ్చళ్ళలో కానీ ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అట్లా చూసారు కదా ఎంత ఈజీగా మనము పొట్టు అనేది తీసేసుకోవచ్చు. మొత్తం పొట్టు ఈజీగా అదే పోతుందన్నమాట. ఇది చాలా యూజ్ఫుల్ టిప్ అని చెప్పాలి. టిప్ నెంబర్ 3. మనకి ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మన కళ్ళు మండుతూ ఉంటాయి కదా. ఇట్లా మనము పైన ఉన్న పీల్ తీసేసి అట్లా కట్ చేసి పెట్టుకొని మనం గోరువెచ్చని వాటర్లో ఈ ముక్కలు అనేవి ఆనియన్స్ ముక్కలు అనేవి వేసి పెట్టుకున్నాం అనుకోండి, అవి మనకి కళ్ళు మండవన్నమాట. ఒక 10 మినిట్స్ వదిలేసి తర్వాత కట్ చేసుకుంటే మనకి కళ్ళు అనేది మండవు, వాటర్ అనేవి రావన్నమాట. ఇంకొక టిప్ ఏంటంటే ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్న ఆ ముక్కల్నే మనము ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ కోసే ముందు మనం కట్ చేసుకునే ముందు పెట్టుకున్నాం అనుకోండి, కళ్ళు అవి ఎలాంటి మంట లేకుండా ఉంటాయన్నమాట కట్ చేసేటప్పుడు. చాలా యూజ్ఫుల్ టిప్ ఇది కూడా. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత కట్ చేసుకుంటే కళ్ళు అనేవి మండవు అనమాట. టిప్ నెంబర్ 4. మన నైఫ్స్ అనేవి షార్ప్గా ఉండవు, కొన్నిసార్లు అవి పొదును పోతాయి కదా. మనము ఏదైనా షార్ప్ చేసేవి కొనుక్కుంటూ ఉంటాము, లేదంటే బయట ఎక్కడైనా చేపించుకుంటూ ఉంటాము. అట్లా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవాలంటే ఇట్లాగా కప్పు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అట్లాగా మనము దాన్ని అట్లా పొదును పెట్టినట్టు అట్లా చేస్తూ ఉంటే మన నైఫ్ అనేది షార్ప్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా షార్ప్ అవుతుంది. చూడండి ఎంత షార్ప్ అయిపోయిందో. ఇలా కూడా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. ఇప్పుడు మనకి టిప్ నెంబర్ 5. టిప్ నెంబర్ 5 వచ్చేసి మనకి కొన్ని నిమ్మకాయలు ఎంత పిండినా రసం రాదు, అంటే జ్యూస్ రాదు, అండ్ చాలా హార్డ్గా కూడా ఉంటాయి. అవి పట్టుకొని పిండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే మనం ఇక ఒక 15 సెకండ్స్ మైక్రోవేవ్లో పెట్టేసి తీసి దాన్ని చూస్తే చాలా స్మూత్గా అయిపోతుంది. చాలా రసం వస్తుంది అనమాట, చాలా జ్యూస్ అనేది వస్తుంది నిమ్మకాయ నుంచి. చూసారు కదా ఎంత స్మూత్గా అయిపోయిందో. ఇదే పిండామంటే చాలా జ్యూస్ కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి టిప్ నెంబర్ 6. మనము ఆకుకూరలు ఫ్రిడ్జ్లో అట్లాగా పెట్టేస్తే ఆకుకూరలను వడలిపోయినట్టు అయిపోతాయి. చూసారు కదా ఎట్లా అయిపోయాయో. నేను చూపిస్తాను మీకు చూపించాలని నేను ఇట్లాగా ఒక బాక్స్లో పెట్టి చేసి చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా అట్లా విడిగా పెట్టేస్తే ఆకుకూర అనేది పాడైపోతుంది అనమాట. మనం ఎప్పుడైనా ఆకుకూరలు ఒక బాక్స్లో టిష్యూ పేపర్ పెట్టి పెట్టుకుంటే ఆకుకూరలు అనేది ఫ్రెష్గానే ఉంటాయి. ఎప్పుడు కావాలంటే ఎట్లా దేంట్లో యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి అనమాట. ఆకుకూరలు అంటే మీకు తెలుస్తుంది కదా, కరివేపాకు అయినా కొత్తిమీర ఆకైనా ఏదైనా మన మింట్ అయినా ఏ ఆకుకూరలైనా మనం ఇట్లాగా టిష్యూ పేపర్ పెట్టి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఆకుకూర ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఆకుకూర అనేది అలాగా ఆ టిష్యూ పేపర్ అనేది మాయిశ్చరైజర్ని పీల్చేసుకుంటుంది అనమాట. దాంట్లో వాటర్ లేకుండా చూస్తుంది, ఫ్రెష్గా ఉంచుతుంది అనమాట ఆకుకూర అనేది.
ఇప్పుడు నేను వచ్చేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఇట్లా పెట్టుకుంటే టిష్యూ పేపర్ పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఆకుకూర అనేది. టిప్ నెంబర్ 7, టమాటోస్ మనము ఎప్పుడైనా గ్రేవీకి యూజ్ చేసేటప్పుడు అట్లాగా తొక్కుతో యూజ్ చేస్తే అంత స్మూత్గా టెక్స్చర్ అనేది బాగుండదు. మనం ఎప్పుడైనా ఇట్లాగా పైన తొక్కు తీసేసి చేసుకోవాలన్నప్పుడు అట్లాగా ఒక టమాటోకి అట్లాగా ఘాట్లు పెట్టుకోవాలి. అట్లా ప్లస్ ఆకారంలో చూపించాను కదా, అట్లాగా స్లిట్ పెట్టుకొని మైక్రోవేవ్లో ఆ టమాటో సైజుని బట్టి మీరు ఎన్ని టమాటోస్ యూజ్ చేస్తున్న దాన్ని బట్టి టైం అనేది సెట్ చేసుకోండి. నేను వచ్చేసి 1 minute పెట్టాను ఆ టమాటోకి. ఎంత ఈజీగా పైన తొక్క అనేది ఊడి వస్తుందో చూపిస్తాను మీకు. చూసారు కదా ఎంత ఈజీగా తొక్క అనేది ఊడి వచ్చేస్తుందో. 1 minute పెడితే చాలు. ఇట్లా మనము ఆ తొక్కు కూడా యూజ్ చేయడం మంచిది కాదు, ఎందుకంటే కిడ్నీస్లో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి ఈ పైన ఉన్న పీల్ వల్ల. ఇది కూడా చాలా యూజ్ఫుల్ టిప్. ఇప్పుడు వచ్చేసి టిప్ 8, మనకి ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ వస్తుందనుకోండి, అంటే ఫస్ట్ మనం ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ ఇచ్చేవన్నీ మనం తీసేయాలి ఫస్ట్. తర్వాత మనము ఇట్లా బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా, అవి కట్ చేసి అట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఆ బ్యాడ్ స్మెల్ అంతా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. టిప్ నెంబర్ 9, ఇప్పుడు మైక్రోవేవ్ ఎప్పుడైనా మన కర్రీస్ చేసినప్పుడు అట్లాగా అంతా చిమ్ముతాయి కదా, అట్లా అవి డ్రై అయిపోతాయి. అవి క్లీన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా మనం ఈజీగా చేసుకోవాలనుకుంటే ఇట్లా ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. వాటర్లో మనము 1 teaspoon లేదంటే 1/2 teaspoon కానీ 1 teaspoon కానీ మీ మరకలను బట్టి బేకింగ్ సోడా తీసుకోండి. దాంట్లోనే లెమన్ పీల్ కానీ ఆరెంజ్ పీల్స్ కానీ తీసుకుంటాం కదా, అవి దీంట్లో వేయాలన్నమాట. వేసేసి ఒక 2 minutes మనం మైక్రోవేవ్ అది టైం సెట్ చేసి రన్ చేస్తే మనం ఉంటుంది కదా ఆ పీల్ వల్ల, ఆరెంజ్ పీల్ వల్ల ఆ మరకలు అనేవి డ్రై అయిపోయినవి వెట్ అయిపోతాయి అనమాట, అంటే లూజ్ అవుతాయి. అవి మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒక 2 minutes 1 hour minute మీ ఇష్టము, అది ఆ స్టెయిన్స్ బట్టి మీరు పెట్టుకోవాలి. నేను వచ్చేసి ఒక 1 minute పెట్టాను. ఇంకా తర్వాత మైక్రోవేవ్ నుంచి తీసేసి చూసారు కదా ఎంత ఈజీగా అంతా క్లీన్ చేసుకోవచ్చో. అట్లా డ్రై అయినవి ఈజీగా మనం మైక్రోవేవ్ అనేది క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత మురికుందో, అంతా పోయింది. టిప్ నెంబర్ 10, ఇది వచ్చేసి మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం డిస్ఇన్ఫెక్టివ్ వైప్స్ అనేది బాగా యూజ్ చేస్తున్నాం కదా. ఇవి వచ్చేసి నేను కిచెన్ మన స్టవ్ పైన అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కౌంటర్ టాప్స్ ఎక్కడ కావాలంటే మనం వైప్స్ పెట్టి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఉన్న పరిస్థితుల్లో అంటే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి కదా, పిల్లలు ఇంట్లో ఉంటే ఈ గోడల మీద అంటే వాల్స్ మీద ఏదోటి రాస్తూనే ఉంటారు కదా. మా పాప వచ్చి అట్లా రాసిందనమాట క్రేయాన్స్తో. అది నేను ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను ఎంత ఈజీగా మనము ఇలాంటివి కూడా క్లీన్ చేసుకోవచ్చు వైప్స్తో అనేది. అలాగా నేను మొత్తం వాల్ మీద మా పాప రాసిన దగ్గర అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఓవరాల్గా ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా క్లీన్ అయ్యిందో. మన వైప్స్ అనేది ఇట్లాగా కూడా మనం క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ 10 టిప్స్ మీకు యూజ్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. దాని బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ జస్ట్ సైనింగ్ ఆఫ్.